ఇస్మాయిల్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎడపల్లి బ్రాంచ్లో ఇస్మాయిల్ కంపెనీ యాజమాన్యం అనేక దురాగతాలకు పాల్పడుతూ ఉన్నది. ఎవరైనా కార్మికులు సరైనటువంటి ఆకేస్తలేరనో, నాణ్యమైనటువంటి తంబాకేస్తలేరనో ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, వాళ్ళు కార్మికులు తీసుకొచ్చినటువంటి బీడీ కట్టలను 1000 బీడీ కట్టలను సరిగ్గా ఉన్నా కూడా సరిగ్గా లేవనేటటువంటి దాంతోనే దాదాపు 1000 బీడీలకు 2-3 కట్టలు కూడా 5 కట్టల వరకు కూడా తీసుకొని పక్కన బారేస్తూ అక్కడ ఉండేటటువంటి మేనేజర్ ఆయన గంప తీసుకొని ఆయన ఖాతాలో జమ చేసుకుంటున్నట్టుగా కార్మికులు చెప్తా ఉన్నారు. మరి దాన్ని విడనాడాలని ప్రశ్నించినందుకు సాబేర బేగం అనేటటువంటి ఒక కార్మికురాలని యాజమాన్యం ఆమెకు సంబంధించినటువంటి పిఎఫ్ బుక్ను లాగేసుకొని ఆమెకు ఆకుతంబ చేయకుండా దాదాపు ఒక 4-5 నెలల నుంచి ఆమెను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. బీడీ కంపెనీలోకి రాణిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ విషయమై అనేక సార్లు ఆమె యాజమాన్యంతో మాట్లాడినా, అక్కడ ఉండేటటువంటి ఠేకేదార్తో మాట్లాడినా వాళ్ళు పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమస్య పైన ఏసీఎల్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బీడీ యాజమాన్యాన్ని పిలిచి వారితో మాట్లాడి ఆమెకు రావాల్సినటువంటి లాక్కున్నటువంటి బుక్ను ఇవ్వాలని కోరటం జరిగింది. దీనిపైన ఏసీఎల్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి యాజమాన్యం ఇవాళ కార్మికుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాల్ని వెంటనే విడనాడాలని, వాళ్లకు రావాల్సినటువంటి బుక్కును ఇవ్వటంతో పాటు ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు నాణ్యమైనటువంటి ఆకును, తంబాకును ఇచ్చే కార్మికులను పనిలో ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎంత పోరాటానికైనా కూడా ఏఐటీయూసీ బీడీ వర్కర్స్ ఫెడరేషన్ సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తాం.